స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్యూటీ క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరపున వీక్షకులందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, ప్రియులారా, నేటి ధ్యాన సమయానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నేటి ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగం కీర్తన గ్రంథంలో నుండి 6వ కీర్తన మొదటి 10 వచనాలు. ప్రియులారా, సమయానుకూలంగా నేను మీ నిమిత్తమై కొన్ని వచనం చదివి వినిపిస్తాను. యథావిధిగా ప్రియులారా మీరు పూర్తి లేఖన భాగం చదివి ధ్యానించాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. నేను వాక్య భాగాన్ని ముందుగా మొదటి 4 వచనాలు అలాగే చివరి 2 వచనాలు చదివి ధ్యానంలోకి వెళతాను. వాక్య భాగం ముందుగా చదివి ధ్యానంలోకి వెళదాం. యెహోవా, నీ కోపం చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. యెహోవా, నేను కృషించియున్నను, నన్ను కరుణించుము. యెహోవా, నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయుము. నా ప్రాణము బహుగా అదురుచున్నది. యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపకయుందువు? యెహోవా, తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము. నీ కృపను బట్టి నన్ను రక్షించుము. అలాగే 9-10 వచనాలు కూడా చదివి ముందుకు వెళదాం. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించును. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు. వారు ఆకస్మికంగా సిగ్గుపడి వెనుకకు మల్లుదురు. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యాన సమయం కొరకు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, నేటి ధ్యాన భాగం యొక్క ప్రధాన అంశము శ్రమ అనే సొరంగము గుండా లేక శ్రమల ద్వారా, త్రూ ద టనల్ ఆఫ్ సఫరింగ్, శ్రమలు అనేటువంటి మార్గము ద్వారా అనే నేటి అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని ప్రియులారా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఈ రచయిత చాలా బలహీనంగా ఉన్నాడు, అనారోగ్యంతో ఉన్నాడు. తనకున్నటువంటి బాధ ఎంత తీవ్రంగా ఉందంటే అతని ఎముకలు కూడా కదిలిపోతున్నాయని, దేవుడు తనను గద్దిస్తున్నట్లు అతనికి అనిపించిందని, కాబట్టి దేవుని దయను అలాగే దేవుని స్వస్థతను కలగచేయమని దేవుని వేడుకుంటున్నాడు ఈ రచయిత. తన బాధ దేవునికి కానీ తనకు కానీ తగినదని చెబుతూ జ్ఞాపకం చేస్తూ అతడు దేవుని స్వభావాన్ని బట్టి ఆయన విజ్ఞప్తి చేస్తున్నాడు. అతని బాధ ఎంత తీవ్రంగా ఉందంటే ప్రతి రాత్రి మంచం మీద ఏడవడం వలన అతని కళ్ళు క్షీణించిపోయాయని, అతని పరుపు నీటి మీద తేలియాడినట్లుగా ఉందని చెప్పినటువంటి మాటలు గమనిస్తున్నాం ప్రియులారా. కాబట్టి దేవుడు తన ప్రార్థన ఆలకిస్తాడని, తన శత్రువులకు ఆయన శిక్షను విధించడం ద్వారా విశ్వాసముతో దేవుడు తన పట్ల కృప చూపించాలని తను ప్రార్థించి ఈ విషయాన్ని ముగిస్తున్నాడు ప్రియులారా. కాబట్టి నేటి పాఠ్య భాగంలో నుండి ఒక పాఠము దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ప్రధానంగా మొదటి 7 వచనాలలో మన బాధ ఎల్లప్పుడూ పాపం వలన కలగదు, కానీ అది సాధారణంగా కూడా కలగవచ్చు. కాబట్టి విశ్వాసులు శ్రమలను ఎదుర్కొన్నప్పుడు దేవునితో మనకున్నటువంటి సంబంధాన్ని గురించి మనవి చేసుకోవడానికి దాన్ని ఒక అవకాశంగా ఉపయోగించుకోవాలి. మరలా మనం వాక్య ఎదుటకు రావడం ద్వారా ప్రభు సన్నిధికి చేరుకొని ప్రభువును దయను కనికరం మనం పొందుకుంటాం ప్రియులారా. కాబట్టి దేవుడు కూడా మనకు శ్రమలను అనుమతించడం ద్వారా ప్రియులారా, శ్రమల ద్వారా కూడా దేవుడు మనకు పాఠము నేర్పించి మనలను తన సన్నిధిలో నిలబెట్టి మనలను బహుగా దీవించే దేవుడై ఉన్నాడు ఆయన. కనుక రచయిత జ్ఞాపకం చేస్తున్నట్టుగా ఈ పాఠ్య భాగంలో ఈ రచయిత యొక్క దుఃఖము దోషారోపణంగా మారింది. తన ప్రార్థన ప్రారంభంలో ఆయన చాలా భయముతో వణికిపోతున్నాడు. అయితే దేవుడు అతని ప్రార్థన వింటున్నాడని, అతని ప్రార్థన వింటాడనేటువంటి దృఢ నిశ్చయముతో ఈ రచయిత ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కనుక శత్రువులు భయముతో తనకు అపాయం కలిగించుట వారు మానేస్తారని, వారు భయముతో వణికిపోతారని కూడా జ్ఞాపకం చేస్తూ తన జీవితంలో ఇలాంటి కష్టము బాధ అనుమతించినటువంటి దేవునికి ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన కలిగిందని ఈ కవి గుర్తిస్తూ ప్రియులారా తన జీవితంలో ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. కనుక దేవుడు తన ప్రజలకు శిక్ష విధించడం, ఒకవేళ శిక్షించిన తన కృప కనికరను బట్టి ఆయన జాలిపడే దేవుడు అయి ఉన్నాడు ప్రియులారా. కనుక మనలను దేవుడు శ్రమల గుండా శ్రమల ద్వారా తీసుకెళ్లడం ద్వారా తన చిత్తమును మన పట్ల బయలుపరిచి
మనల్ని బలపరిచేటువంటి దేవుడు అయి ఉన్నాడు. ప్రియులారా, నేటి పాఠ్యభాగం ద్వారా మన కొరకైనటువంటి ఒక అన్వయింపు, దేవుడు మన ప్రార్థనను విని మన పక్షాన నిలబడినప్పుడు మన పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. ఎందుకంటే పరిస్థితులను మార్చగలిగే దేవుడు మనతో ఉన్నాడు ప్రియులారా. కనుక మనలను మార్చగలిగే దేవునికి ప్రియులారా మనల్ని మనం అప్పగించుకొనుట ఒక ఉత్తమమైనటువంటి క్రియ. కనుక దేవుడు మనకు ఒకవేళ శ్రమ బాధ అనుమతిస్తే ప్రియులారా, దాని గుండా కూడా దేవుడు మనకు అందించబోయేటువంటి తన కృపను జ్ఞాపకం చేసుకున్నట మనకెంతో ఆశీర్వాదం ప్రియులారా. కాబట్టి చాలా శ్రమ పడినప్పుడల్లా దేవుడు మనతో లేడని, మనం ఎక్కడో పాపంలో పడిపోయామని ప్రియులు చాలాసార్లు తలుస్తూ ఉంటాం. కానీ దేవుడు ఒకవేళ మనకు బాధ కలిగించిన ప్రియులారా, ఆ బాధలో కూడా తన చిత్తమును మన పట్ల బయలుపరిచేటువంటి దేవుడు. ఈ లోకంలో చాలామంది దేవుని దగ్గర వచ్చేటువంటి వారికి ఎలాంటి కష్టము నష్టము బాధ ఉండదని జ్ఞాపకం చేస్తుంటారు ప్రియులారా. కానీ అది వాస్తవం కాదు. ప్రభు చెప్పాడు, లోకములో మీకు శ్రమ కలుగును, అయినా ధైర్యం తెచ్చుకొని నేను లోకాన్ని జయించదని ప్రభు చెప్పాడు ప్రియులారా. కాబట్టి లోకమును జయించినటువంటి విజయము విశ్వాసుల యొక్క విశ్వాస జీవితం ప్రియులారా. దానికి కారణము ప్రభు అనుగ్రహించేటువంటి కృప ప్రియులారా. కాబట్టి శ్రమను ఎదుర్కోవడానికి కొరకు ప్రభు తన కృప అనుగ్రహించినట్లుగా రండి ప్రభు సన్నిధిలో ఓ ప్రార్థన సమయాన్ని మనం గడుపుదాం. ప్రభువా, శ్రమలను ఎదుర్కొన్నప్పుడు కూడా నా విశ్వాసాన్ని లేక మా విశ్వాసాన్ని నిలుపుకోవడానికి మాకు సహాయం చేయమని, శ్రమల ద్వారా మీరు మాకు ఏం నేర్పించాలని ఆశిస్తున్నారు ప్రభువా, అలాంటి పాటలు నేర్చుకొని ప్రభువా నీకు సాక్షులుగా నిలబడి కృప దయచేయమని క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ప్రభువారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ మన జీవితాలను బలపరుస్తూ ఉండగా, నేటి వాక్యం ద్వారా ప్రియులారా మన నిజంగా మీరు మేలు పొందిన వారు అన్నట్లయితే మీ అనుభూతులు మాతో పంచుకోండి. మేము సంతోషిస్తాం, ప్రభును స్తుతిస్తాం. అలాగే ప్రియులారా, ఇతరులతో కూడా మీరు మీ అనుభవాలు పంచుకోవడం ద్వారా వారి విశ్వాసాన్ని కూడా మీ విశ్వాసం చేత బలపరచగలిగిన వారైతారు. కనుక శ్రమలలో కూడా తన కృపను అందించేటువంటి దేవుడిని తోడు నీడ మనకుండట మనకెంతో ఆశీర్వాదం ప్రియులారా. కాబట్టి బాధలు శ్రమ అనేటువంటి ఈ పరిస్థితుల గుండా కూడా దేవుడు తీసుకువెళ్ళినప్పుడు ప్రియులారా తన చిత్తము మన పట్ల నెరవేర్చుకున్నటువంటి దేవుడు. కనుక త్రూ ద టనల్ ఆఫ్ సఫరింగ్ అనేటువంటి ఈ పాఠం ద్వారా ప్రియులారా మనకు దేవుడు గొప్ప పాఠము నేర్పించి తన నామ ఘనత కొరకు, తన రాజ్య వ్యాప్తి కొరకు ప్రియులారా మనల్ని వాడుకునే శక్తివంతుడైనటువంటి దేవుడు అయి ఉన్నాడు. కనుక ఆయనకు ప్రియులారా మనము అప్పగించుకొనుట ఒక ఉత్తమమైనటువంటి మార్గం. కనుక ఆయనకు అప్పగించుకొని ప్రియులారా అనేకులకు ప్రభు ప్రేమ సువార్తను ప్రకటించే కృప మనకు అనుగ్రహించాలని ఆశిస్తూ ముందుకు వెళదాం. ప్రియులారా, మీకు ఈ కార్యక్రమాలు నిజంగా నచ్చినట్లయితే తప్పకుండా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులకు ఉపయోగకరంగా ఉన్నట్లుగా సబ్స్క్రైబ్ కూడా చేసుకొని భవిష్యత్ సేవ కొరకు సహకరించాల్సిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాం. దైవకృప మనందరికీ తోడై ఉండి మనలను తన రాజ్య వ్యాప్తి కొరకు నిలబెట్టి నడిపించి వాడుకొనుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.